అందరికీ గుడ్ ఈవినింగ్. 2024 ఏపీ టెట్ అక్టోబర్ 6వ తేదీ వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఎలా వచ్చాయి, తర్వాత మీరు ఎలా వాటిని చదవాలి అనే వాటి గురించి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అక్టోబర్ 6వ తేదీ ఈరోజు మనకు సైకాలజీలోను మెథడాలజీలోను ఎలాంటి ప్రశ్నలు రావడం జరిగిందో వాటి గురించి ముందుగా చర్చించిన తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. మనం ఇక్కడ పరిశీలిస్తే అభ్యసన వక్రరేఖల గురించి ప్రశ్న అడగడం జరిగింది. అంటే అభ్యసన వక్రరేఖల గురించి కంపల్సరిగా ప్రశ్న అడుగుతాడు. పుటాకార వక్రరేఖ అంటే ఏమి, కుంభాకార వక్రరేఖ అంటే ఏంటి, ఆ వక్రరేఖల మీద ఓసారి మనం పరిశీలించండి. తర్వాత అభ్యసన బదలాయింపుల్లో పురాతనమైనది ఏది అని అడిగాడు. అభ్యసన బదలాయింపుల్లో పురాతనమైనది ఏది? మనం అభ్యసన బదలాయింపులు చూస్తే మనకు మొన్న తెలుగులో జరిగిన వాళ్ళకు కూడా అభ్యసన బదలాయింపుల మీద క్వశ్చన్ అడిగాడు. హిందీలో ఉన్న వాళ్ళకు కూడా అభ్యసన బదలాయింపుల మీద ప్రశ్న అడిగాడు. మనకి ఈరోజు ఎడ్జిటి వాళ్ళకు కూడా అభ్యసన బదలాయింపుల మీద ప్రశ్న అడిగాడు. అంటే ఇక్కడ అభ్యసన బదలాయింపుల మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కంపల్సరిగా దీని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరియు అనుకూల బదలాయింపు అంటే ఏమి, ప్రతికూల బదలాయింపు అంటే ఏమి, శూన్య బదలాయింపు అంటే ఏమి, ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏమి, ఇట్లాంటి వాటి మీద మనకు బాగా తెలుసు. కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే కొద్దిగా ప్రశ్నలు అడిగే విధానాన్ని మార్చడం జరిగింది అనేది మీరు చూసుకోవాలి. ఎలా అడిగాడు? అభ్యసన బదలాయింపులో పురాతనమైనది ఏంటంటే విద్యుత్ క్రమశిక్షణ బదలాయింపు అనేటువంటిది, విద్యుత్ క్రమశిక్షణ బదలాయింపు అనేటువంటిది పురాతనమైంది. ఎందుకంటే దీనిని మనోవైజ్ఞానికవేత్తలు దాన్ని అనుసరించలేదు కాబట్టి అది పురాతనమైనదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఐసీటీలో ఒక బిట్ అడిగాడు. ఫ్యూచర్ లెర్న్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. ఫ్యూచర్ లెర్న్ అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. తర్వాత ఇంకా మనకి అక్కడ రెండు ఉన్నాయి. ఎడెక్స్ ఒకటి, కోర్స్ ఎరా అనేటువంటి ఒకటి ఉంటాయి. ఈ రెండు కూడా అడగడానికి నెక్స్ట్ అవకాశం ఉంది. ఫ్యూచర్ లెర్న్ అంటే ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సంబంధించినటువంటిది. ఇది ఒక మూక్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలను మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆన్లైన్ కోర్సులు అందించడం జరుగుతుంది, ఫ్రీ కోర్సులు అందించడం జరుగుతుంది. ఓపెన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రీసోర్స్లో భాగంగా బ్రిటన్ వాళ్ళు అందించేటువంటి సంస్థ ఫ్యూచర్ లెర్న్ అనేటువంటిది. మరియు ఎడెక్స్ అనేటువంటిది ఏంటంటే ఇది అతిపెద్ద సంస్థ. మోక్స్ అనేటువంటి వాటిని అందించడంలో అతిపెద్ద సంస్థ ఎడెక్స్ అనేటువంటిది ఉంటుంది. మరియు ఇక్కడ మనం తీసుకుంటే కోర్సెరా అనేటువంటిది ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. ఇది కూడా మూక్స్ని అందిస్తుంది. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 169 కోర్సులు 18 అంశాలను అందించేటువంటిది కోర్సెరా అని చెప్పేసి అంటాం. కాబట్టి ఒకసారి మీకు చూసుకుంటే సరిపోద్ది. తర్వాత GIF అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అంటారు. ఖచ్చితంగా ఐసీటీలో కొన్ని ఫుల్ ఫామ్స్ అనేవి అడుగుతాడు, వాటిని ఒకసారి ఫోకస్ చేయండి. అయితే మీకు ఒకసారి నేను ఐసీటీలో సంబంధించిన ఫుల్ ఫామ్స్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది, వాటిని ఒకసారి చూడండి. కంపల్సరీగా అడుగుతాడు. GIF అంటే మనకు గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అని చెప్పడం జరుగుతుంది. మరియు TXT అంటే ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అని అర్థం. ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ను TXT అంటారు. మరి నెక్స్ట్ ఇది అడగడానికి అవకాశం ఉంది. .doc అంటే వర్డ్ డాక్యుమెంట్ అని అర్థం, వర్డ్ డాక్యుమెంట్ అని అర్థం. కాబట్టి ఇట్లాంటివి మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. తర్వాత ఫార్మాట్ అనగానే ఏంటి, ఏదైనా ఒక అంశాలను ఎలా ఏర్పాటు చేయాలని ఫార్మాట్ అని చెప్తాం, ఏ ఫార్మాట్లో చేయాలని చెప్పేసి. తర్వాత సైకాలజీలో మొదటి దంతం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 6 నుంచి 8 నెలల్లో ఏర్పడుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి మనకు ఎలిజబెత్ అర్లాక్ దశల మీద వరుసగా ఒకసారి చూసుకోండి. ఎలిజబెత్ అర్లాక్ దశలను ఇతర పేర్లు కూడా మనం పిలుస్తారు. ఏది ఒక అపాయకరమైన దశ, ఏది క్లిష్ట దశ, ఏది కఠిన దశ అని అడగడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. డెజావు అనేది ఏ భాషా పదము అని చెప్పేసి అన్నాడు. ఫ్రెంచ్ భాషా పదము. డెజావు అనేటువంటిది ఒక ఫ్రెంచ్ భాషా పదము అనే దాని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత NCF 2005 మార్గదర్శక సూత్రాలు. NCF 2005 ఖచ్చితంగా మార్గదర్శక సూత్రాలు అడుగుతారు. విద్యా హక్కు చట్టం నుంచి, NCF 2005 నుంచి, ICT నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. NCF 2005 మార్గదర్శక సూత్రాలను తెలియచేయమన్నది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టంలో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అన్నారు. ఇది ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే సెక్షన్ 3 తెలియజేస్తుంది. మనకు విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని ఉపసెక్షన్లు ఉన్నాయి
అదేవిధంగా ఎన్ని అనుబంధ అధ్యాయాలు ఉన్నాయి అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మార్నింగ్ సెషన్లో వచ్చేసి ఇంకో బిట్ కూడా అడగడం జరిగింది. ఓకే, టీసీ లేకుండా విద్యార్థులను చేర్చుకోవాలని ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే 5వ సెక్షన్ తెలియజేస్తుంది. తర్వాత మనకు ఏం చేశాడంటే 6 సంవత్సరాల మానసిక వయసు 12 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 6 సంవత్సరాల విద్యార్థుల యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మానసిక వయసు 12 సంవత్సరాలు, శారీరక వయసు 6 సంవత్సరాలు ఇచ్చాడు. ప్రజ్ఞాలబ్ధిని కనుగొమని చెప్పేసి అన్నాడు. మనకు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 చేస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి రావడం జరుగుతుంది. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 చేసి ప్రజ్ఞాలబ్ధిని కనుగొమని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా పెరుగుదల వికాస సూత్రాలు అడగడం జరిగింది. పెరుగుదల వికాస సూత్రాలు మనకు తెలుసు. ఓకే, సమీప దూరస్థ దశ అని, శిరోపాదస్థ దశ అని చెప్పేసి, అదేవిధంగా వికాసం సచ్చితమైనటువంటిది. ఇట్లాంటి సూత్రాల్లో ఒక బిట్ అడిగాడు. ఒకసారి వికాస సూత్రాలు కూడా చూసుకోండి. తర్వాత సైకిల్ తొక్కుతున్న వ్యక్తి మోటార్ సైకిల్ తొక్కితే ఎలాంటి బదలాయింపు అని చెప్పేసి అన్నాడు. అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింప. మన టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అది అనుకూల బదలాయింపు. సైకిల్ దొక్కే వ్యక్తికి మోటార్ సైకిల్ దొక్కడం అనేటువంటిది అనుకూల బదలాయింపు. అక్వేరియంలో ఉండేటువంటి చేపలను పరిశీలించడం ఎలాంటి పరిశీలన అంటాడు. ఎందుకంటే ఆ అక్వేరియంలో ఉండేటువంటి చేపలకు తెలుసు ఎవరో ఉన్నారనే విషయం తెలుసు కాబట్టి నియంత్రిత పరిశీలన అంటారు. మనకు పరిశీలన 2 రకాలు ఉంటుంది. సహజ పరిశీలన ఒకటి, అదేవిధంగా నియంత్రిత పరిశీలన లేదా కృత్రిమ పరిశీలన అంటాము. పరిశీలించే వ్యక్తి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకునే పరిశీలనను మనకు నియంత్రిత పరిశీలన అంటారు. జెర్స్ ఫీల్డ్ ఉద్వేగ వికాసంకు నిర్వచనం గురించి అడగడం జరిగింది. ఎన్ఈపి 2022 కూడా 2020కి సంబంధించిన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకసారి ఎన్ఈపి 2022 తీసుకోండి. అందని ద్రాక్ష పుల్లన అనేది ఏ రక్షణ తంత్రం అంటే హేతుకీకరణకు సంబంధించింది. అందని ద్రాక్ష పుల్లన రక్షక తంత్రాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు వాళ్ళకి కానీ, హిందీ వాళ్ళకి కానీ, ఇంగ్లీష్ వాళ్ళకి కానీ అక్కడ ప్రశ్నలు రాలేదు రక్షక తంత్రాల్లో, కానీ ఈరోజు వచ్చింది కాబట్టి దీని మీద గుర్తుపెట్టుకోండి. సన్నాహక దశ ఏ సంవత్సరం అంటే 8 నుంచి 11 సంవత్సరాల్లో సన్నాహక దశ అనేటువంటిది ఉంటుంది. ఆలోచన రకాలు సంసర్గ ఆలోచన గురించి రావడం జరిగింది. అక్కడ మనకు విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, అట్లా సంసర్గ ఆలోచన మీద క్వశ్చన్ రావడం జరిగింది. పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం ఆల్బర్ట్ బండూరాలోని పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం ఇది. మనకు పరిశీలన సిద్ధాంతంలో 4 సోపానాలు సంథింగ్ ఉండడం జరుగుతుంది. వాటిలో మొదటి సోపానం ఏదని చెప్పాడు. తరల్ అంటే టీచింగ్ అట్ రైట్ లెవెల్ అంటారు. టీచింగ్ అట్ రైట్ లెవెల్ అని క్వశ్చన్ ఫుల్ ఫామ్ అడిగాడు. తరల్ అంటే ఏంటి అని అడిగాడు. టీచింగ్ అట్ రైట్ లెవెల్ అంటారు. టీచింగ్ అట్ రైట్ లెవెల్ అని చెప్పేసి తరల్ అంటే ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. టీచింగ్ అట్ రైట్ లెవెల్ అంటారు. స్కఫోల్డ్ గురించి బిట్ అడిగాడు. వైగాట్స్ కి ప్రతిపాదించిన స్కఫోల్డ్ గురించి కూడా బిట్ అడగడం జరిగింది. స్కఫోల్డ్ అంటే సార్వా. ఖచ్చితంగా వైగాట్స్ కి కానీ, అదేవిధంగా నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక వికాసం కానీ ఈ 2 అంశాలు జీన్ పియాజే. ఇప్పటివరకు జీన్ పియాజే మీద ప్రశ్న రాలేదు, భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుంది. జీన్ పియాజే మీద దృష్టిలో పెట్టుకోండి. స్కఫోల్డ్ వైగాట్స్కి ప్రతిపాదించింది. తర్వాత బడిలోని పిల్లలకు బయటకు సంబంధించిన అంశాలకు మధ్య అనుసంధానం చేయమని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 అన్ని సబ్జెక్టులకు 5 అంశాలను సూచించింది. అదేవిధంగా మనకు ఓన్లీ పరిసరాల విజ్ఞానానికి కూడా ఒక 5 అంశాలు సూచించింది. ముఖ్యంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం కావచ్చు, అదేవిధంగా తరగతి గది లోపల అంశాలు తరగతి గది బయట అంశాలకు అనుసంధానం కావచ్చు, విద్యార్థి బట్టి విధానం రద్దు చేయడం కావచ్చు, పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు, అదేవిధంగా పరీక్షలను సరళతరం చేయమని చెప్పి. తర్వాత ఓన్లీ సాంఘిక శాస్త్రం మరియు సామాన్య శాస్త్రానికి సంబంధించిన అంశాలు తీసుకున్నప్పుడు మనకు విషయ భారాన్ని తగ్గించమని చెప్పి, శాస్త్రీయ దృక్పథము, సబ్జెక్టుల మధ్య సహసంబంధము, అదేవిధంగా సాధారణ బాధ్యతలు అనేటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చూసుకోవాలి. బాటియా ప్రజ్ఞామాపని ఎలాంటి ప్రజ్ఞామాపని? అశాబ్దిక ప్రజ్ఞామాపని. బాటియా ప్రజ్ఞామాపనలు ఎలాంటి మాపనలు, అదేవిధంగా శాబ్దిక మాపనలు ఏంటి, అశాబ్దిక మాపనలు ఏంటి, వ్యక్తిగత ఏంటి, సామూహిక ఏంటి, అదేవిధంగా శక్తి సామర్థ్యాలు ఏంటి, అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కౌమార దశ లక్షణం కానిది అని అడిగాడు. కౌమార దశ యొక్క లక్షణము కానిది. తర్వాత టర్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి, టర్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి అనే అంశాల మీద అడిగాడు. కాబట్టి ఒకసారి మీరు జరిగినటువంటి అంశాలను పరిశీలించండి. కంపల్సరీగా ఇట్లాంటి అంశాల మీద మనకు రావడం జరుగుతుంది. వీటిని పరిశీలించి ఈ ఏరియాలు చూసుకుంటూ మళ్ళీ అదనంగా కొన్ని ఏరియాస్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ని నెలలు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చదివే విధానంలో ఏ ప్రశ్న సరళి ఎలా వస్తుంది చదవడం కూడా మనం ఒక ఎత్తుగా భావించవచ్చు.
కాబట్టి ఎస్జిటి రేపటి నుండి జరగబోయే ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ల వాళ్ళకి కానీ ఇవి చాలా యూజ్ అవుతాయి. అట్లా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఐసీటీ నుండి 2 ప్రశ్నలు అడుగుతున్నాడు, విద్యాకుచట్ నుండి అడుగుతున్నాడు, ఎన్సీఎఫ్ 2000 నుంచి అడుగుతున్నాడు, ఎన్పిఈ 2020 నుంచి అడుగుతున్నాడు. కాబట్టి వాటి మీద బాగా కొద్దిగా కేర్ తీసుకునే ప్రయత్నం చేయండి. మనం మార్నింగ్ సెషన్ ఏమడిగాడంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సంబంధించి ఎవరంటే టీమ్ బెర్నర్స్ లీ దానికి ప్రతిపాదించడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అడిగాడు. అదేవిధంగా మనకు అడగడానికి ఇంటర్నెట్ సంబంధించింది ఎవరంటే ఒక వింట్ సర్ఫ్ అనే వ్యక్తి ఇంటర్నెట్ గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతాడు. ఒకసారి వీటిని ప్రత్యక్షంగా ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఎలాంటి సైకాలజీలు అడగడం జరిగింది అనే అంశాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. అదే మెథడాలజీలో మనం తీసుకుంటే ప్రధానంగా ట్రైమెథడ్స్లో ఈ యొక్క 6వ తేదీ జరిగినటువంటి అంశాలలో ట్రైమెథడ్స్ సంబంధించిన కొన్ని అంశాలు కూడా అడగడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ముఖ్యంగా ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నిర్వచనం అడిగాడు. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క నిర్వచనం అడగడం జరిగింది. కంపల్సరిగా ప్రాజెక్ట్ పద్ధతి గురించి గ్యారెంటీగా బిట్ అడుగుతాడు, ఓసారి చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ పద్ధతికి కిల్ ప్యాట్రిక్ ఏమని నిర్వచనం ఇచ్చాడని అడిగాడు. కిల్ ప్యాట్రిక్ హృదయపూర్వకంగా ఒక సమస్యను పరిష్కరించడాన్ని ప్రాజెక్ట్ అంటారు. స్టీవెన్సన్ సహజ వాతావరణంలో సమస్యను పరిష్కరించడమే స్టీవెన్సన్. అదేవిధంగా మనకు క్రమ పద్ధతిలో పరిష్కరించడమే బైనింగ్. నిజ జీవిత సమస్యను తరగతి గదిలోకి దిగుమతి చేసుకొని పరిష్కరించడమే బెల్లార్డ్ అని చెప్పడం జరిగింది. అదే వ్యూహాత్మకంగా పరిష్కరించడమే అని చెప్పింది పార్కర్. ప్రయోగాత్మకంగా పరిష్కరించమని చెప్పింది బట్టన్ అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. జయాపజయాలను తెలియజేసేదే హెన్రీ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి నిర్వచనాల మీద అడగడం జరిగింది. తర్వాత సమస్య పరిష్కార పద్ధతిలోని సోపానం కానిదేది అని అడిగాడు. సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన ప్రశ్న మనకు రావడం జరిగింది. అది కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత లోప నిర్ధారణ మూల్యాంకనం మీద కూడా ప్రశ్న రావడం జరిగింది. చర్చా పద్ధతిలోని సోపానాలు ఎన్ని? 4 సోపానాలు. దాని మీద కూడా ప్రశ్న రావడం జరిగింది. అంటే ఒకసారి మనం పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి కొద్దిగా కేర్ తీసుకునే ప్రయత్నము చేయండి.